లిక్కర్ నా జీవితంలో ముట్టలేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను, మనసా వాచా కర్మేనా చెప్తున్నా. అందరికీ నమస్కారం. అదేంటో గాని ఒంగోలు వైసీపీ బాధ్యతలు ఎవరు చేపట్టినా కూడా వారికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి తర్వాత లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఏ ముహూర్తాన్ని వెళ్ళాడో గాని బ్రహ్మ ముహూర్తంలో అరెస్ట్ చేసినట్టు ఉంది. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ దొరకలేదు. మరి ఆయన అనారోగ్య కారణాల వల్ల కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు మనం కూటమి ప్రభుత్వం ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేయలేదనే టాక్ అయితే ఒంగోలు నగరంలో వినిపిస్తా ఉంది. అక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒంగోలు పార్లమెంటు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. అయితే ఆయన పిఏను ఈ కల్తీ నెయ్యికి సంబంధించి విచారిస్తున్న క్రమంలో కూడా మరి ఆయన కూడా మరి సిట్టు విచారణకు పిలవటం, అదేవిధంగా మరి కొన్ని ప్రశ్నలు అడగటంతో కూడా ఆయన ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి సందర్భాలు మొన్న ఈ మధ్య కాలంలో చూసాం. అప్పటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి గారు కొంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒంగోలు వైసీపీ పార్లమెంటుకు సంబంధించి ఒక మంచి మాస్ లీడర్ని తీసుకురావాలని నాయకులు కార్యకర్తలు అభ్యర్థిస్తున్నా కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రాకపోవటం కొంత కలిచివేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీలు గెలిచినా కూడా ఒంగోలు పార్లమెంటు గెలవటానికి కూడా అనేక ఇబ్బందులు పడేది. ఇప్పుడు సునాయాసంగా కూడా 2024లో ఒంగోలు పార్లమెంటును మరి మాగుంట శ్రీనివాసులరెడ్డి రూపంలో కూడా మరి అటువైపు వైసీపీలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన రూపంలో కూడా వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు బెయిల్ వస్తుందా? బెయిల్ వస్తే మళ్ళీ ఆయనను ఒంగోలు పార్లమెంటు బాధ్యతలు మళ్ళీ తిరిగి చేపడతారా, లేకపోతే మరి ఆయన మళ్ళీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్తారా? ఎందుకంటే గతంలోనే 2014, 2019లో ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒకనొక టైంలో కూడా జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉంటూ మరి వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి హోదా కంటే ఎక్కువ అనుభవించి ఆయన రాజకీయంగా అనుభవించి మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన కీ రోల్ చేసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి ఆయన్ను జైలుకు పంపటం వైసీపీకి కొంత కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళినాక మరి ఆయన ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీకి పెద్దన్న పాత్ర కొన్ని రోజులు మాత్రమే పోషించాడని తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి చెవిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? చెవిరెడ్డి స్థానంలో వచ్చే లీడర్ ఎవరు? చెవిరెడ్డి స్థానం కోసం మరి ఆ స్థానం అలాగే ఉండాలా, ఆయన కోసం ఎదురు చూడాలా, ఆయన ప్లేస్ లో కొత్త వ్యక్తి వస్తారా, అర్థం కాని పరిస్థితి ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా కూడా ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి వైసీపీకి ఒక హైప్ ఉండేది. ఎప్పటికైనా కూడా వైసీపీ ఒంగోలు పార్లమెంటు గెలుస్తుంది అని వైసీపీ ఒక ధీమా ఉండేది. అక్కడ ఊరు నుంచున్నా కూడా గెలుస్తారని వారు ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా 2024లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ 2024 వరకు వైసీపీ ఎంపీగా పనిచేసినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్పటి వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. వైసీపీలో టికెట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మరి ఆయన అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు వెళ్ళటం జరిగింది. స్టిల్ ఒంగోలు పార్లమెంట్ స్థానం ఏర్పడిన దగ్గర నుంచి 1999లో ఒకసారి కర్ణం బలరామకృష్ణమూర్తి గారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి మీద ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన గెలుపొందడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 24లో మాత్రమే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మరి ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. 2014లో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు పార్లమెంటుకు బరిలో దిగటం జరిగింది. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు 2014లో మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఓడించడం జరిగింది. అదేవిధంగా 2024కు వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఓడించడం జరిగింది. సో ఈ విధంగా కనుక చూసుకున్నట్టయితే ఒంగోలు పార్లమెంటు 2024 వరకు కూడా ముందు వరకు వైసీపీ 2 సార్లు
కైవసం చేసుకోవటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జైల్లోకి వెళ్ళటం కొంత క్యాడర్ కూడా ఇబ్బందికర పరిస్థితి అని ఇక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆయన వచ్చేది ఎప్పుడు, ఇక్కడ క్యాడర్ను కాపాడుకునేది ఎప్పుడు, క్యాడర్కి అండగా ఉండేది ఎప్పుడు, ప్రజల్లోకి వెళ్ళేది ఎప్పుడు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలులో జోరుగా చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.